వేర్కోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి అంటే చాలామంది చాలా రకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. మనమే ఇలా అవుతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అనేది నిజంగా వర్ణనాతీతం. సో వీటి గురించి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంతవరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి హరితతో డిస్కషన్ చేద్దాం. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, మన యావత్ భారతదేశాన్ని ఒక సంచలనం సృష్టించిన ఘటన ఏది అంటే కోల్కతా ఇన్సిడెంట్. అయితే రోజుకో ట్విస్ట్ జరుగుతూనే ఉందన్నమాట. ఊహించని మలుపులు ఈ కేసులో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కరి అభిప్రాయం ఏంటి అంటే, జనాల అభిప్రాయం ఆ రోజు తను ముందే కన్నా ఏమన్నా చెప్పింటే ఈరోజు ఇలా వచ్చేది కాదేమో అభయ, లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అభయ చెప్పలేకపోతుంది, వాళ్ళ పేరెంట్స్ అన్నా ఇందులో ముందుకొచ్చి ఒక్క అడుగు వేసింటే ఈరోజు అభయ ఉండేదా, పోనీ వాళ్ళ పేరెంట్స్కి తెలియకపోయినా ఈ రోజు ఫ్రెండ్స్తో ఉంటుంది, అట్లీస్ట్ ఫ్రెండ్స్ అన్న ఒక్క మాట అంటే ఎవరో ఒకరు నోరు విప్పింటే, కొంచెం డేర్ చేసింటే, ఒక గ్రూప్గా ఫామ్ అయిపోతే ఎవరు ఏం చేయలేరు కదా. బట్ అంటే రకరకాల అమ్మాయి బ్రతికింటే బాగుండు అన్న ఎమోషనల్గా అందరూ ఇలా అంటున్నారే తప్పితే ఇంకో ఉద్దేశంతో అనటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా ఏం చెప్తారు దీని గురించి? ఇది చాలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగి ఉండకూడదు రాధా. రైట్. అది మనకే కానీ ఆ ఛాన్స్ ఉంటే, నిజంగా మన మనుషుల్లో ఎవరొక్కరికైనా కానీ ఆ ఛాన్స్ పవర్ ఉండుంటే ఎవరైనా కానీ వెనక్కి వెళ్ళి అక్కడ ఆ సంఘటన జరగకుండా ఆ అమ్మాయిని ఎలా కాపాడగలిగే వాళ్ళమో అలా కాపాడాలి అని అందరికి అనిపించింది కదా. వ్యూవర్స్ అందరికి, ప్రతి ఒక్కరు వ్యూవర్కి కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ ద థింగ్స్ ఆర్ డన్ ఆల్రెడీ. అయిపోయింది. ద ఇన్సిడెంట్ ఈస్ డన్. మన చేతిలో ఏముంది అని అంటే న్యాయం మాత్రం మనం అడగగలం. వీ కెన్ ఆస్క్ ఫర్ గుడ్నెస్ ఫర్ దట్ లేడీ. ఆవిడ ఇంత చావుకి అన్యాయంగా కాకుండా అట్లీస్ట్ తనకి ఒక న్యాయం అనేది మనం చూపించగలిగితే ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నాం అందరం, ఆ పాయింట్ మాట్లాడతా ఫస్ట్ ఎమోషనల్గా. ఈ వెధవల్ని మళ్ళీ అలానే వదిలేస్తే ఈ వెధవ ఏమి చేయలేకపోతున్నాం కాబట్టి సొసైటీలో ఇంకో 1,00,000 మంది వెధవలు తయారవుతారు. ఆ చైన్ బ్రేక్ చేయటానికి ఈ వెధవకి పనిష్మెంట్ పడాల్సిందే. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద సిస్టమ్ ఈస్ కరప్టెడ్. ఇది చాలా బేసిక్ ఇష్యూ. ఎందుకు ఇంత న్యాయ పోరాటం చేస్తున్నా నిర్భయ కేసు 5-6 years తర్వాత వాళ్ళకి జరిగింది. 6 yearsలో నిజంగా మనం చేయాలనుకుంటే చేయలేమా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని సొసైటీలో ఒక డివిజన్ ఆల్రెడీ జరిగిపోయి ఉంది రాధా. హైరార్కియల్ థింగ్, ఇది మన కంట్రోల్లో లేదు. పెద్ద కులానికి చెందినవాడు, ఎక్కువ డబ్బులు ఇంట్లో పుట్టినవాడు ఏం చేసినా నడుస్తుంది అన్న పొగరుతోనే పెరుగుతాడు. ఖచ్చితంగా. అందుకే కదా పేదవాళ్ళకి న్యాయం ఎప్పటికీ జరగదు. డబ్బున్నోళ్ళకి, బడాబాబులకు ఉన్న రాజకీయ బలగం ఉన్న వాళ్ళకి మాత్రమే అన్యాయమైన వాళ్ళు న్యాయంలోనే ఉన్నట్టు ఫీల్ చేస్తారు. రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ వైపులే తిప్పేసుకోగలరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా డబ్బులు అవసరం ఉంది. ప్రతి మనిషికి కూడా డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఎక్కడో వాళ్ళ వీక్నెస్ని వీళ్ళు వాడుకుంటారు. బట్ ఇక్కడ నేను పర్టికులర్గా మాట్లాడేది ఏంటంటే ఆ అమ్మాయికి మనం ఏ విధంగా న్యాయం చేయగలమంటావు? యాజ్ ఏ పర్సన్గా నువ్వు చెప్పు, ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు, న్యాయం ఏ విధంగా అమ్మాయికి ఇవ్వగలం? అసలు ఆ న్యాయం ఏమి జరగాల్సిన దారుణం అంతా జరిగిపోయింది. ఎవరు తీర్చని లోటు అంటే ఇదే అని చెప్పుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి ఎవరు ఆ బిడ్డను తిరిగి తేలేరు, ఎవరు కూడా వాళ్ళ బాధను తీర్చలేరు. నిజంగా నువ్వు అన్నట్టు ఇందాక ఇవన్నీ జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోవాలి తప్ప జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడడం అనుకోవద్దు. జరిగిందే కరెక్టే, బట్ జరగకుండా ఉండడం చూసుకోవాలి. జరిగిన తర్వాత న్యాయం అంటే పోయిన అమ్మాయి వెళ్ళిపోయింది, ఏం న్యాయం? ఇంకా ఇది ఇన్ని రోజులు పడుతుంది. August 9th జరిగింది ఇన్సిడెంట్. ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 4th. ఇంకొక 5 days అయిపోతే 1 month. ఎక్కడికి అసలు ఇవి జరగకుండా ఉండడం కరెక్ట్, కానీ తీర్చని లోటు ఎవ్వరు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఆ బిడ్డను రీప్లేస్ ఎవ్వరు చేయలేరు. వాళ్ళ బాధ జీవితాంతం వాళ్ళకు ఒక నరకం పేరెంట్స్కి. ఆ ఇంట్లోనే ఉంటూ
ఆ రూమ్లో ఆ అమ్మాయి బట్టలు చూస్తున్నా, ఆ అమ్మాయి తిరిగిన ప్లేస్ చూస్తున్నా, అది అంత ఈజీ కాదు కదా హరిత. అసలు ఎమోషనల్గా దీన్ని అంటే ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ ఈ పోరాటంలో ఉండి ఇలా కాలయాపన జరుగుతూ ఉండొచ్చు, పోరాడుతూ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఉండడం అనేది భగవంతుడా ఏ తల్లిదండ్రులకు అలాంటి వాళ్ళకి బాధ అంత ఇవ్వద్దు. శక్తి ఇవ్వాలి అని pray నిజంగా ఆ చేద్దాం. భగవంతుడు వాళ్ళకు చాలా శక్తినివ్వాలి. ఇవ్వాలి. ఎందుకంటే కంటి ముందు తిరుగుతున్న పిల్ల ఇంకొక సంవత్సరం అయితే డాక్టర్ అయ్యి ఎంతో లక్షల మందికి సేవ చేయాల్సిన పిల్ల ఆ సేవలోనే చనిపోయింది. నిజం. ఇంట్లో Right. చనిపోలేదు రాదా, బయట రోడ్డు మీద Right. చనిపోలేదు, Right. వేరే వాళ్ళకి సేవ చేస్తూ Correct. చనిపోయింది. కోవిడ్ టైంలో ఎన్ని కష్టాలు పడ్డారో డాక్టర్స్ మనకు తెలుసు. రైట్. డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అని మనం అంటాం. అవును. అలాంటి డాక్టర్కే అన్యాయం జరిగింది ఇక్కడ. డాక్టర్ సైతం అన్యాయం జరిగింది. సరే నిర్భయ, అభయ, మనం దిశ. దిశ అంటాము. దిశ కేసులో ఏమైందంటే థ్యాంక్ గాడ్ చాలా స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ నిల్చున్నారు. అండ్ దెన్ అండ్ దేర్ ఆయన సిస్టమ్ కి భయపడలా, తర్వాత సంగతి తర్వాత అదే కదా. స్టెప్ వేసేసారు ఆయన. హరిత ఇప్పుడు అదే Very important. ఏంటి అంటే దిశ దాంట్లో అంత పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి అదే నీకు జరిగింది. ఇక్కడ అంత డబ్బున్నోళ్ళు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఇక్కడ జరగట్లేదు అనే ఆవేదన. అవును, డబ్బులున్న వాళ్ళని మనం ఎప్పుడైతే పనిష్మెంట్ ఇస్తామో ఈ దేశంలో, ఎప్పుడైతే డబ్బులు ఉన్నా కూడా వాడికి కూడా హ్యాంగ్ చేస్తాం. వాడిని కూడా హ్యాంగ్ చేసేంత పెద్ద క్రైమ్ వాడు చేశాడు, నీకు డబ్బులున్నా లేకున్నా పలుకుబడి ఉన్నా లేకున్నా నిన్ను కూడా ఉరి చేస్తామురా అని ఒక్క కేసు 2 కేసులు మనం చూపించగలిగితే ఇలాంటి వెధవులు కోట్లు కోట్లు లక్షల లక్షల మంది పుట్టుకు రాదా. సో ద లా షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇక్కడ లాని మనం న్యాయం చేయమని అడగవచ్చు. ఇక్కడ మనం గట్టిగా అందరం నిలబడి పోరాటం చేసినా జరిగిపోయిన దాని గురించి మాట్లాడి వెదవలే, వాళ్ళు వెదవలే, నేనేం కాదంటే నాకు వచ్చే ఇంకంతకంటే తిట్లు రా, వస్తే బాగుండు అనుకుంటాను ఒక్కొక్కసారి వెళ్ళని తిట్టుకోవడానికి. ఆ వెదవలు దరిద్రులు చేసిందే చండాలం. ఇంకా అందులో ఎంత చండాలం చేశాడు, ఏ లిమిట్ చేశాడు, ఎంతవరకు చేశాడు, ఆ అమ్మాయి ఏడుస్తున్నా కూడా ఎలా కంటిన్యూ చేశారంటే అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. మనకి రోజుకు ఒక వీడియో వస్తుంది రాదా. ఇంకొకటి ఏంటంటే ఈ టాపిక్ పైన రోజుకో లక్షల వీడియోలు తయారవుతున్నాయి. ఈ కంటెంట్ లో ఏమవుతుందంటే మెసేజ్ అసలు మెసేజ్ కంటే ఇంకొక మెసేజ్ పాస్ అయిపోతుంది సొసైటీలోని. అక్కడ ఏం జరిగింది అన్న దాని గురించి మాట్లాడదాం, కాదనట్లేదు, కానీ వాట్ నెక్స్ట్ అది దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అయింది, అన్యాయం జరిగిపోయింది, ఆ న్యాయం ఇప్పుడైనా ఎలా చేస్తాం. అమ్మాయి చనిపోయిందబ్బా, అమ్మాయి చనిపోయింది రాదా. అది తలుచుకుంటే ఒక నిమిషము నేను ఇది అనట్లేదు. 10 years బ్యాక్ నిర్భయ కేసు కూడా పేగులు లాగటం ఏంటి, వాటిని కట్ చేయటం ఏంటి, వాటిని మళ్ళీ తిరిగి లోపల పంపించడం ఏంటి, ఇంటర్నల్ బ్లీడింగ్ తోని అమ్మాయి చనిపోవడం ఏంటి. ఒక తల్లికే పుడుతున్నారా వీళ్ళు? లేదా తల్లి పిల్లల్ని పెంచుతప్పుడు ఎక్కడ ఉంటుంది? కనీసం ఒరే నెల నెల ఇలా వస్తుంది తల్లికి బాధ, లేదా నెల నెల ఇలా ఉంటుంది. ప్రతి అమ్మాయి పరిస్థితి ఇదే. నువ్వు అమ్మాయిని ఇలా గౌరవించాలి అని ఒక తల్లి బిడ్డకి నేర్పకపోతే ఇలాంటి ఎదవలే తయారవుతారు సొసైటీలో. తల్లిదండ్రులదే రెస్పాన్సిబిలిటీ రాదా, ఎందుకంటే 50 to 60% ఆఫ్ ద DNA కమ్స్ ఫ్రమ్ దిస్. వాళ్ళు తీసుకోకపోతే ఇలాంటి ఆడపిల్లల్ని ఇంకెవరు కాపాడతారు? అసలు ఆ వీడియోలు చూస్తుంటేనే నేను చూడలేకపోయాను రాదా. ఐఎమ్ రియల్లీ సారీ. బీయింగ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ నేను మ్యాక్సిమం 2-3 వీడియోస్ చూశాను. అప్పటికి నా పరిస్థితి ఇలా ఉంది. వి కాంట్ సీ. ఆ అమ్మాయి వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది 2-3 రోజుల క్రితం. 1 week బ్యాక్ ఆ అమ్మాయికి ఇక్కడ పెట్టినది వచ్చింది. ఆ అమ్మాయికి అంత ఈజీగా యాక్సెస్ తీసుకొని ఆ అమ్మాయికి మెడకి ఇట్లా వేసి పీకలు నొక్కుతున్నారా, చేతులు నొక్కుతున్నారా, పబ్లిక్గానే రేప్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు కదా సొసైటీలోని. ఎవరిని ఆపుతాం కదా. యాక్చువల్గా నేను గతంలో కూడా దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. అంటే ఏదో పోరాడాలి అన్న దాంతో కొంచెం వాయిస్ పెరిగింది, కానీ అంటే లిటరల్లీ అన్యాయం జరుగుతోంది కదా, అన్యాయం జరుగుతోంది. ఇన్జస్టిస్ ఇస్ హ్యాపెనింగ్ టు ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. రాధా ఇంకా గట్టిగా చెప్పాలని నీకు తెలుసా, ప్రతి ఆడపిల్ల రేప్ అంత కాకపోయినా ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ మొలెస్టెడ్. నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యాక ఆడపిల్లల్ని కలిసి వెనక్కి వెళ్ళి చెక్ చేస్తే ఆంటీలు 60-80 years ఉమెన్ సైతం మొలెస్టేషన్తోని బయటకు వస్తున్నారు. ఎవడో ఉన్నాడు దరిద్రుడు, మళ్ళీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ అన్నలో, వాళ్ళ తమ్ముల్లో, వాళ్ళ అంకుల్సో వీళ్ళే ఉన్నారు చుట్టుపక్కల. తల్లి తండ్రి పిల్లల్ని కాపాడుకోండి. పైసలు ఈ రోజు కాకపోతే 20 ఏళ్ల తర్వాత వస్తాయి, కానీ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళని ఏ సంస్కారాలతో పెంచుతున్నాము? ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి నేనంత ఎమోషన్గా అంటే నేను చేసిన వీడియోస్ అన్నీ కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నేను మాట్లాడగలిగా. కానీ నిజంగా ఇప్పుడు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ముందర ఉన్నప్పుడు ఆ బాధ అనేది
నిజంగా ఇలా బయటకు వచ్చేస్తుంది. అందుకే ప్రతిదానికి ఒక కోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఒక మోటివేట్ చేయడంలో కానీ, ఒక ఎమోషనల్ అంటే మనకి ఇంత పెయిన్ ఉంటే ఆ పేరెంట్స్ బాధ అసలు ఆ ఇంట్లో ఎలా నిద్ర పడుతుంది, తినేటప్పుడు ఆ బిడ్డకి ఇష్టమైనవి కనిపిస్తూ ఉంటాయి, అమ్మ ఇది కావాలి అది కావాలని ఆ బిడ్డ అడిగింటుంది, రాత్రి పడుకునేటప్పుడు రోజు వాళ్ళకి అలవాటు ఈ టైంకి నా బిడ్డ ఇంటికి వస్తుంది అని, అదిగో వస్తుందేమో నా బిడ్డ, ఈవెన్ నిద్రలో కూడా వాళ్ళు అవే ఊహించుకుంటూ ఉలిక్కి ఉంటారు పడతారు కదా. నిద్రలో కూడా వాళ్ళ Very సబ్ కాన్షియస్ మైండ్ ఎలా painful. ఉంటుందంటే బిడ్డ రిటర్న్ వచ్చిందేమోనని కలలు వస్తుంటాయి. బిడ్డ సడన్ గా పుట్టి వచ్చేసిందేమో, ఇదంతా కలేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. లేచిన తర్వాత రియాలిటీలో కనబడుతుంది యాక్చువల్గా ద చైల్డ్ ఈస్ గాన్ ఆల్రెడీ. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కి మనం ఏ న్యాయమో చేయలేం కదా. మనం చేయగలిగే అందరూ కదిలి చేతులు కలిపి చేయగలిగేది ఏంటంటే ఆ వెధవని ఉరి తీసేదాకా నిలబడగలగటం. వాడు అని తెలిసిపోయింది, వాడి పేరు తెలిసిపోయింది, వాడు ఎక్కడ ఉంటాడో ఊరు పేరు అన్నీ తెలుసు, కానీ ఎంతమంది ఎంత గళ్ళం విప్పినా దగ్గర నెల అవ్వొస్తోంది, వాడు మాత్రం బాగానే ఉన్నాడు. రియల్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం నువ్వు అన్నట్టు ఏంటి అంటే ఒకటే అండి, మనం కోరుకోవాలి ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, ఎంతటి బడాబాబులైనా దీనికి శిక్షార్హులే. అదేవిధంగా ఒక్కటే మనం అందరం భగవంతుని కోరుకోవాలి, ఆ తల్లిదండ్రులకు దీన్ని తట్టుకునే శక్తి, భరించే శక్తి వాళ్ళకు ప్రసాదించాలని ఆ భగవంతుని నిజంగా మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ వారిత.